కన్న తల్లిని గౌరవించలేని వాడు పిల్లనిచ్చిన మామకి మర్యాద ఇస్తాడు అని. కాబట్టి ఈరోజు మా పెద్దలందరూ కూడా, మా పెద్దలు, మా తోటివారు అందరూ కూడా ఇన్ని రోజులుగా ఒక ధర్మానికి కట్టుబడి, ఒక ధర్మానికి అడగడం అన్నది సర్వసాధారణం. మాకు కూడా హోదా ఇవ్వండి అని అన్ని ప్రాంతాలలో అడిగిండొచ్చు. కానీ పెద్ద హరివాణాన్ని మండలం చేయమని మేము అడిగినప్పుడు ఖచ్చితంగా మండలం చేస్తామని మాట ఇవ్వడం, మండలం చేసినామని చెప్పి గెజెట్ విడుదల చేయడం, విడుదల చేసి మళ్లీ దాన్ని ఎవరో ఏమో చెప్పినాడని. అంటే నీకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర ఆలోచన లేదా? ఏమడుగుతున్నాము? ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు పెద్దవాళ్ళని నేను ఈ రోజున ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే వారి ఆధ్వర్యంలోనే జిల్లాల కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి. ఆ జిల్లాల మార్పు చేర్పుల్లో కూడా ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతానికి మార్పు చేస్తూ ఆ జిల్లా కేంద్రాన్ని మార్పు చేస్తూ చేశారు కదా. అదేవిధంగా పెద్ద హరివాణం మండలం ఏ విధంగా తయారైతే భౌతికంగా ఈ పెద్ద హరివాణం మండలానికి, ఆదోనికి, ఇతరుల అందరికీ న్యాయం జరుగుతుందో ఆ విధంగానే మండలాన్ని ప్రకటించమని పెద్దలు ఊరి పేర్లతో సహా ఫలానా ఫలానా ఊర్లు మాత్రమే పెద్ద హరివాణం మండలంలో వస్తాయి అని ప్రస్ఫుటంగా చెప్తే కూడా మీరు ఆలకించకపోవడం చాలా చాలా శోచనీయం. ఊరును అవమానపరిచారు. పెద్ద హరివాణం మండలం అని చెప్పి మండలంలో ఉండగలిగిన ప్రాంతాలను అన్నిటినీ అవమానపరిచినారు. మీరే ఇచ్చి మీరే లాక్కున్నారు. తట్ట పెట్టింది మీరే, అన్నం పెట్టింది మీరే, అన్నంలో మట్టి కొట్టింది మీరే, లాక్కున్నారు. ఇది పద్ధతి కాదు. కనుక దయచేసి పెద్ద మనస్సు చేసి, ఇంతకాలం చాలా రాజ్యాంగబద్ధంగానే మేం ప్రవర్తిస్తున్నాం, మీరు ప్రవర్తించలేదు. రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగ నియమాలను పక్కన పెట్టి తుంగలో తొక్కి ఈ రోజున మీరు ఈ పెద్ద హరివాణాన్ని అవమానం చేశారు. దయచేసి దీనిని మీరు పునఃపరిశీలన చేసి ఎంత వీలైతే అంత తొందరగా ఈ పెద్ద హరివాణం మండలమని మళ్లీ మీరు ప్రకటించి మీ యొక్క గౌరవాభిమానాలను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. లేకపోతే ముందే పెట్టి ఉన్నాం, ఎటువంటి ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇక్కడ ప్రవేశం లేదని. దీని తర్వాత మరింత ఉద్ధృతమవుతుంది. చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏనాడో ఒకనాడు చావక తప్పదు. అదేదో నా ఊరి కోసం, నా ప్రాంతం కోసం నేను ప్రాణవదిలినా నాకేమి నష్టం లేదు. అందువల్ల నిర్మోహమాటంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం. దయచేసి మీరు అర్థం చేసుకుని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ప్రాంతీయ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. భవిష్యత్తులో ఎన్నికలలో సమాధానం మేమేలా చెప్పాలో కూడా అందరికీ మీరే నేర్పిస్తున్నారు. ఎలా సమాధానం చెప్పాలో చెప్పకనే పాఠం మీరే చెప్తున్నారు నాయకులు. కాబట్టి నాయకులందరినీ మేము దయచేసి ఇప్పటికీ వినయపూర్వకంగానే విన్నవించుకుంటున్నాం. ధర్మాన్ని పరిరక్షించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగ పద్ధతి ప్రకారం ఏ గెజెట్ మీరు విడుదల చేశారో దాన్ని మళ్లీ ఇక్కడ పునఃప్రారంభం చేసి ఈ పెద్ద హరివాణం మండలాన్ని ప్రకటించాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత ఉద్ధృతం చేస్తాము, అందులో సంశయమే లేదు. ఖచ్చితంగా రిలే నిరాహార దీక్ష కాస్త ఆమరణ నిరాహార దీక్షగా కూడా ఈ శిబిరం తయారవుతుంది అని మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నాం. నాయకులందరికీ కూడా అయ్యా మళ్లీ చెప్తున్నాం, నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన వాళ్లే. నాయకులందరూ కూడా రకరకాలుగా ఊరిని గురించి, మండలాన్ని గురించి ఇక్కడ అందరికీ మభ్య పెట్టిన వాళ్లే, ఆశ పెట్టిన వాళ్లే. మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు బయటకు రావడం లేదు? మీరెందుకు బయటకు వచ్చి ఇక్కడ కూర్చోవడం లేదు? ఈ శిబిరానికి ఏ నాయకుడు వచ్చి కూర్చొని మద్దతు ఇస్తాడో ఆ నాయకుడు కరెక్ట్ అని భవిష్యత్తులో పెద్ద హరివాణం మండలం ప్రకటిస్తుంది. ఆ నాయకుడికే ఓటేస్తుంది. ఆ ఏ నాయకుడు మాకు సంబంధం లేదు, ఏ పార్టీ మాకు సంబంధం లేదు. మా ఆత్మగౌరవాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే మా యొక్క విలువలను
పరిరక్షిస్తారో వారికే మేము ఓటేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇన్ని రోజులుగా, ఎందుకంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఓపిక, ఓర్పు, సహనం. ఆ కట్టలు దాటుకొని బయటికి వెళ్ళిపోయినా కూడా ఇంకా ఇన్ని రోజులుగా గౌరవంగానే రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే, ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే ఇంకా రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ ఓపికతో మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తూ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ నిరంతరం మేము మద్దతు ఇస్తూనే ఉంటాం. మేమే కాదు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా నాయకుల వైపు వెళతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.